ఒక 10 మంది విద్యుత్ శాఖకు సంబంధించిన డైరెక్టర్లు నేను రాజీనామా చేస్తే వెంటనే ఆమోదం లభించింది. టి వీరభద్రారెడ్డి, బాబ్జీ, సయ్యద్ రఫీ, ఎంవివి సత్యనారాయణ, జి శ్రీనివాసమూర్తి, ఎంవివి సూర్యప్రతాప్, వి బ్రహ్మానందరెడ్డి, బి జయభారత్రావు, టి వనజ, కె శివప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆర్థిక, థర్మల్, హెచ్ఆర్, జల విద్యుత్, ఆపరేషన్, ప్రాజెక్ట్స్, ఆర్థిక, టెక్నికల్, ప్రాజెక్ట్స్, ఏపీ ట్రాన్స్కో, జన్కో, ఏపీ ఈపీడీసీఎల్ వీళ్ళందరూ జగన్ మనుషులు తీసేయండి అని అడిగారు. చంద్రబాబు గారి దగ్గర రివ్యూలో బాబు గారు వాళ్ళని రాజీనామా చేయమన్నా చేసేశారు. ఇంతకీ వీళ్ళ వల్ల జగన్ కొరిగింది ఏంటి? వాళ్ళకి ఎన్నాళ్ళు జీతం వచ్చి ఉంటుంది, పొజిషన్లో దర్జాగా అనుభవించి ఉంటారు, ఇప్పుడు రిజైన్ చేశారు, వెళ్ళిపోతారు. కానీ జగన్కి చెప్పి వీళ్ళు ఛార్జీలు ఏమైనా పెంచడం ఆపిచ్చారా? విద్యుత్ ఛార్జీలు ప్రజల నెత్తిన విపరీతంగా పడుతుంటే ఆ పడేలా చేసినటువంటి మేధావుల వీళ్ళు విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వం ఎలా నడవాలో చెప్పడం చేతకాని వాళ్ళు ఎందుకు ఆ పోస్టులో ఉన్నట్టు? లేదా వాళ్ళకి చేతనైనా జగన్ ఏమన్నా ఆపాడా? ఓవరాల్గా కరెంటు బిల్లులు దారుణమైనటువంటి దెబ్బ కొట్టింది జగన్ ప్రభుత్వాన్ని. మధ్యతరగతి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. నేను కనీసం ఒక 15-20 సార్లు వీడియో చేస్తుంటా. కరెంటు బిల్లు చూస్తే కడుపు రగిలిపోతుంది సామాన్యుడికి అన్నటువంటి. మధ్యతరగతి అయితే ఖచ్చితంగా ఓటేయరు. పేదవాడైన తనకు వచ్చే బిల్లు చూసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇటే పోతుంటే ఎవడూరుకుంటాడు అన్నటువంటి ప్రస్తావించుకున్నాం. అయితే ఇప్పుడు ఏమైంది? పదవులు పొందినోడు బాగానే ఉన్నాడు, పదవులు ఇచ్చినోడు పోయాడు. అదే సందర్భంలో ఏంటి ప్రయోజనం ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని అన్నదే తేలాల్సిన అంశం.